హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వర్క్ శాంప్లింగ్. సో మనం ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఎస్టిమేటింగ్ కాస్టింగ్లో ఈ వర్క్ శాంప్లింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం మెథడ్ స్టడీ చూసుకున్నాము, టైం స్టడీ చూసాము. సో ఇలా మనం ఈరోజు టాపిక్ వర్క్ శాంప్లింగ్ గురించి మనం తెలుసుకుందాం. అండ్ మన ఛానల్లో 600+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్. సో అవన్నీ కూడా చూడండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో ఆ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే గ్రూప్లో జాయిన్ అవుతారు. సో మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. ఈరోజు మన టాపిక్ చూద్దాం. వర్క్ శాంప్లింగ్ అంటే ఏంటి? సో వాట్ ఈజ్ వర్క్ శాంప్లింగ్? వర్క్ శాంప్లింగ్ గురించి మనకి ఇక్కడ ఒక డెఫినేషన్ వచ్చింది. సో అది ఏంటి? వర్క్ శాంప్లింగ్ ఇన్వాల్వ్స్ ది ఎస్టిమేషన్ ఆఫ్ ది ప్రపోర్షన్ ఆఫ్ టైమ్ డివోటెడ్ టు ఏ గివెన్ టైప్ ఆఫ్ యాక్టివిటీ. వర్క్ శాంప్లింగ్ అనేది ఏంటి అంటే ఒక టైం ఎస్టిమేషన్. ఏ టైం ఎస్టిమేషన్ అంటే మనం ఒక టాస్క్, ఒక జాబ్ ఒకరికి ఇచ్చినప్పుడు దానికి ఎంత టైం అవుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఈ శాంప్లింగ్ అనేది యూజ్ అవుతుంది. సో అది ఎలాగా అంటే టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఓవర్ ఏ సెర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో మనం ఒక సెర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ మనం ఇచ్చిన తర్వాత ఆ యాక్టివిటీ ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు అనేది మనం శాంపిల్స్ అనేవి కలెక్ట్ చేస్తాము. అవి ఎలాగా? బై మీన్స్ ఆఫ్ ఇంటర్మీడియట్. సో మనం మధ్య మధ్యలో వెళ్తూ శాంపిల్స్ తీస్తాము, లేదా ర్యాండమ్లీ స్పేస్డ్. సో మనం ఒక ర్యాండమ్ పద్ధతిలో వెళ్ళి శాంప్లింగ్ తీస్తాము, లేదా ఇన్స్టెంట్గా వెళ్ళి అబ్జర్వేషన్స్ అనేవి రికార్డ్ చేస్తాము. సపోజ్ ఒక వ్యక్తికి ఒక జాబ్ ఇచ్చాము. ఆ జాబ్ ఇచ్చినప్పుడు ఆ జాబ్ 8 అవర్స్లో ఎంతవరకు చేస్తున్నారు అనేది మనం ఏం చేస్తాము అంటే ఆ 8 అవర్స్లో మనం ఫీల్డ్ రౌండ్స్ వెళ్ళి అక్కడ అబ్జర్వేషన్స్ చేస్తాము. సపోజ్ మనకి ఆ జాబ్కి చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి 7 అవర్స్, సపోజ్ 8 అవర్స్లో 7 అవర్స్ వర్క్ చేస్తూ 1 అవర్ మనకి ఐడియల్గా కనిపిస్తే, సో అక్కడ మనకి ఏంటి అంటే 90% మనకి ఆ జాబ్ మీద వర్క్ అవుతున్నట్టు. ఓకే. సో ఆ జాబ్కి మొత్తానికి ఎంత టైం అయింది మనం కనుక్కోవడం కోసమే ఈ వర్క్ శాంప్లింగ్ అనేది యూజ్ చేస్తాము. సపోజ్ సో ఇక్కడ ఒక ప్రోడక్ట్ మనం ఇచ్చాము. ఓకే. సో ఆ ప్రోడక్ట్ మిషనింగ్ చేసేటప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మిషన్ మీద వర్క్ చేసే వ్యక్తి, సో ఈ విధంగా తను వర్క్ చేస్తున్నాడు. ఏంటి ఫస్ట్ ప్రొడక్టివ్ వర్క్ 40%. సో అతను ఏదైతే మిషన్ మీద వర్క్ చేస్తున్నాడో అది ఓన్లీ 40% మాత్రమే వర్క్ చేస్తున్నాడు. మరి మిగతా టైం ఏం చేస్తున్నాడో చూద్దాము. టూల్స్ అండ్ మెటీరియల్స్కి 12%. అంటే ఈ టూల్స్ మెటీరియల్స్ అరేంజ్ చేసుకోవడానికి 12% పోయింది టైము. సో ఇది టోటల్ 8 అవర్స్ మనం లెక్కేసుకుంటే. రిసీవ్డ్ అండ్ గివ్ ఇన్స్ట్రక్షన్. సో మనం ఆ జాబ్ చేసేటప్పుడు రిసీవ్ చేసుకుంటారు ఇన్స్ట్రక్షన్స్, అంటే ఈ జాబ్ ఎలా చేయాలి, లేదా ఈ జాబ్ ఎలా చేయాలి అనేది, లేదా ఇస్తూ ఉంటారు. సో దానికి 8% టైము పోయింది. మైనర్ కంట్రిబ్యూటీ అంటే దానికి ఏమైనా సరే ఆ జాబ్కి కావాల్సిన ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏవైనా ఉంటే, సో దానికి ఆ కంట్రిబ్యూషన్ ఏమన్నా ఉంటే అది 11% పోయింది. ఓకే. అంటే స్పెండ్ చేసామన్నమాట. పోయింది అంటే అక్కడ వర్క్ యాక్చువల్లీ ప్రొడక్టివ్ వర్క్ కాకుండా ఇవన్నీ కూడా వేరే టైమింగ్స్ అనమాట. వేస్టేజ్ టైమింగ్స్. ఓకే. ట్రావెల్ ఎంప్టీ హ్యాండెడ్ 13%. సో జాబ్ చేసేటప్పుడు ఈ ఎంప్టీ హ్యాండ్ ఏదైతే ఉందో అది 13% ట్రావెల్ చేస్తూ ఉంది జాబ్కి సంబంధం లేకుండా. నెక్స్ట్ టూల్స్ అండ్ మెటీరియల్స్. సో మనం ఇక్కడ టూల్స్ అండ్ మెటీరియల్స్ ఇష్యూ చేసుకున్నాము, అండ్ ఇక్కడ టూల్స్ అండ్ మెటీరియల్స్ అవుట్ చేసాము. ఓకే. ఐడిల్ అన్ఎక్స్ప్లెయిన్డ్.
సో ఇది అతను ఏం చేశాడు అంటే ఐడియల్గా ఉన్నాడు. ఎందుకు ఐడియల్గా ఉన్నాడు అంటే అది ఎక్స్ప్రెస్ చేయలేము. సో అది అన్డిలేవబుల్. అది 8%. దాని తర్వాత అతను వెయిట్ చేస్తూ ఉన్నాడు వర్క్ కోసం. అది 2%. సో ఇదంతా మనం ఈ సర్కిల్ అంతా చూసుకుంటే మనకేమర్థమవుతుంది అంటే ఏదైనా సరే ఒక వ్యక్తి పనిచేస్తున్నప్పుడు ఒక 8 అవర్స్ కానీ లేదా సర్టెన్ పీరియడ్ ఒక టాస్క్ చేస్తున్నప్పుడు దాని యొక్క ప్రొడక్టివిటీ అనేది 100% ఉండదు. సో అందుకోసమే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేసి సో ఆ వర్క్కి ఎంత టైం అయింది అనేది మనం చూడడానికి చేసే శాంప్లింగ్నే వర్క్ శాంప్లింగ్ అంటాము. ఓకే. సో ఇప్పుడు మనం వర్క్ శాంప్లింగ్ గురించి చూసుకున్నట్లయితే దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి? యాక్చువల్గా మనం ఒక జాబ్కి ఎంత టైం అవుతుంది అనేది తెలుసుకోవడం కోసం స్టాప్ వాచ్ స్టడీ అనేది ముందు తెలుసుకున్నాము. కానీ స్టాప్ వాచ్ స్టడీ అనేది ఎక్కువ లాంగ్ సైకిల్ అంటే 8 అవర్స్ చేసే ఆ వర్క్ సైకిల్కి చేయడం అనేది కష్టము. సో అది ఓన్లీ ఎంత 1/20th ఆఫ్ టైం మాత్రమే మనకి అది సరిపోతుంది రిక్వైర్డ్. సో దాని యొక్క ఎఫిషియన్సీ దాని యొక్క యాక్యురసీ ఎంత వస్తుంది? +or -2% మాత్రమే మనకి యూజ్ఫుల్ అవుతుంది, యాక్యురసీగా వస్తుంది. సో అందుకోసమే లాంగ్ టైం ఏదైతే ఉందో దానికి ఈ వర్క్ శాంప్లింగ్ అనేది వాడుతూ ఉంటాము. ఓకే. సో అసలు ఆబ్జెక్టివ్స్ ఏంటి వర్క్ శాంప్లింగ్కి అంటే టు ఎస్టిమేట్ అన్అవాయిడబుల్ డిలే టైం. సో ఏదైనా సరే ఒక డిలే టైంని మనం ఎస్టిమేట్ చేయడానికి ఎందుకోసం ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఎలవెన్స్ టు కంప్యూట్ స్టాండర్డ్ టైం. అంటే ఒక ఆబ్జెక్ట్ మనం ఇచ్చి దాన్ని మిషనింగ్ చేయమన్నప్పుడు 8 అవర్స్ అంటే 8 అవర్స్ వాళ్ళు వర్క్ చేయలేరు కదా. సో ఆ 8 అవర్స్ వర్క్ చేయకుండా కొన్ని ఎలవెన్స్లు మనం ప్రొవైడ్ చేయడానికి అండ్ కొన్ని డిలేస్ని మనం ఎలిమినేట్ చేయడానికి ఓకే అంటే దాన్ని ఎస్టిమేట్ చేయడానికి ఈ వర్క్ శాంప్లింగ్ అనేది వాడుతూ ఉంటాము. టు ఎస్టిమేట్ ది పర్సంటేజ్ యూటిలైజేషన్ ఆఫ్ మెషిన్ టూల్స్ ఇన్ ఏ టూల్ రూమ్. ఇంకొక విధంగా ఏంటి ఆ మిషన్ టూల్స్లో ఆ టూల్ రూమ్లో ఉన్న మిషన్ టూల్స్ని ఎంతవరకు యూటిలైజ్ చేస్తాము, ఎంత పర్సంటేజ్ యూటిలైజ్ చేస్తాము అనేది కూడా ఎస్టిమేట్ చేయొచ్చు. టు ఎస్టిమేట్ ది పర్సంటేజ్ ఆఫ్ టైమ్ కన్జ్యూమ్డ్ బై వేరియస్ జాబ్ యాక్టివిటీస్ ఆన్ ది పార్ట్ ఆఫ్ షాప్ సూపర్వైజర్స్, ఇంజనీర్స్, రిపేర్మెన్, ఇన్స్పెక్టర్స్, నర్సెస్, స్కూల్ టీచర్స్ అండ్ ఆఫీస్ పర్సనల్స్. సో ఇది మనం ఏం చేస్తాము అంటే ఫైనల్గా టు ఎస్టిమేట్ ది పర్సంటేజ్ ఆఫ్ టైం కన్జ్యూమ్డ్. సో ఆ వ్యక్తి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఎంత టైం కన్జ్యూమ్ చేస్తున్నారో ఆ వర్క్ చేయడానికి. సో అది ఎవరైనా అయి ఉండొచ్చు, ఏదైనా యాక్టివిటీ అయి ఉండొచ్చు. సో అదేంటి షాప్ సూపర్వైజర్స్ అయి ఉండొచ్చు, ఇంజనీర్స్ అయి ఉండొచ్చు, రిపేర్మెన్ అయి ఉండొచ్చు, ఇన్స్పెక్టర్స్ అయి ఉండొచ్చు. సో ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎంత టైం ఆ టైంని కన్జ్యూమ్ చేస్తున్నారు, దాని యొక్క పర్సంటేజ్ ఎంత. సపోజ్ కొంతమంది 90% వర్క్ చేస్తూ ఉండొచ్చు, కొంతమంది 80%, కొంతమంది 40%. సో ఇలా ఎవరు ఎంత టైం కన్జ్యూమ్ చేస్తున్నారు, దాని యొక్క పర్సంటేజ్ ఎంత అనేది తెలుసుకోవడం కోసమే ఈ వర్క్ శాంప్లింగ్ అనేది మనం చేయడం జరుగుతుంది. ఓకే. సో థియరీ ఆఫ్ వర్క్ శాంప్లింగ్ ఏంటి అంటే వర్క్ శాంప్లింగ్ డిపెండ్స్ అపాన్ ది స్టాటిస్టికల్ థియరీ ఆఫ్ శాంప్లింగ్ అండ్ ప్రాబబిలిటీ థియరీ. సో ఇది మెయిన్గా ఏ థియరీ మీద వర్క్ చేస్తుంది అంటే స్టాటిస్టికల్ థియరీ ఆఫ్ శాంప్లింగ్. సో మనం శాంపిల్స్ ఎలా తీసుకోవాలి లేదా అబ్జర్వేషన్స్ ఎలా తీసుకోవాలి అండ్ ప్రాబబిలిటీ థియరీ. సో నెక్స్ట్ స్లైడ్లో మీకు అర్థమవుతుంది ఆ ప్రాబబిలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఈ ప్రాబబిలిటీ థియరీ మీద కూడా అంటే మనం సపోజ్ 8 అవర్స్ వర్క్ చేస్తూ ఉంటే మనం ఎన్నిసార్లు అబ్జర్వేషన్ తీసుకోవాలి, ఏ టైంలో అబ్జర్వేషన్ చేసుకోవాలి, సో ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. ఓకే. ఇఫ్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ టేకెన్ at randoms it gives accurate picture of the actual situation in the system. అంటే మనం సఫిషియంట్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే అంటే తీసుకుంటే మనకి ఆ యాక్యురసీ అనేది వస్తుంది.
లేదు అంటే సో మనం వెళ్ళినప్పుడు ఆ వర్కర్ నార్మల్‌గా పని చేయకపోవడము అండ్ మనం వచ్చేసిన తర్వాత అంటే అబ్జర్వేషన్ తీసుకోలేని టైంలో వర్క్ చేస్తూ ఉండడం జరిగితే సో ఈ వర్క్ శాంప్లింగ్‌కి యూజ్ ఉండదు. సో అందుకే ఎంత ఎక్కువైతే అంత మనకి యాక్యురేట్ రిజల్ట్స్ కావాలి అంటే అబ్జర్వేషన్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు వర్క్ శాంప్లింగ్ థియరీ చూసాం గదా! ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్‌లో మనం చూసినట్లయితే ద వర్క్ స్టడీ ఇంజినీర్ విజిటెడ్ మెషిన్ షాప్ 50 టైమ్స్. సో వర్క్ స్టడీ ఇంజినీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మెషిన్ షాప్‌ని 50 టైమ్స్ విజిట్ చేశారు. ఎందుకోసం? ఈ వర్క్ శాంప్లింగ్‌ని అబ్జర్వేషన్స్ కలెక్ట్ చేయడం కోసం. ఇన్ ఏ డే ఆఫ్ 8 అవర్స్. సో 8 అవర్స్‌లో అతను 50 టైమ్స్ విజిట్ చేశాడు. అట్ రాండమ్ అండ్ రికార్డెడ్ అబ్జర్వేషన్ ఆఫ్ ఎన్ ఆపరేటర్. ఒక ఆపరేటర్ యొక్క అబ్జర్వేషన్స్‌ని రికార్డ్ చేయడానికి వచ్చాడు. ద రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనకివ్వడం జరిగింది. ఓకే. సో అయితే కాలిక్యులేట్ హౌ లాంగ్ ద ఆపరేటర్ వాజ్ ఐడిల్. సో ఇలా ఉంటే ఏం కాలిక్యులేట్ చేయమంటున్నారు? ఎంతసేపు ఆ ఆపరేటరు ఐడియల్‌గా ఉన్నారు. సపోజ్ స్టేటు టోటలు అంటే అతను విజిట్ చేసినప్పుడు 50 టైమ్స్ చేశారు గదా! సో వర్కింగ్ టైమ్స్ ఎంత? 45 టైమ్స్. ఐడిల్ టైమ్స్ ఎంత? అతను అబ్జర్వ్ చేసింది 5 టైమ్స్. ఓకే. సో ఇలా అన్నప్పుడు ఈ ఆపరేటర్ ఎంత టైము పర్సెంటేజ్ ఐడియల్‌గా ఉన్నాడు. సో ఎంత వర్క్ చేశాడో మనకు కావాలి. ఇప్పుడు ద పర్సెంటేజ్ ఆఫ్ ఐడిల్ టైము మనం కాలిక్యులేట్ చేస్తే ఎందుకంటే పర్సెంటేజ్‌లోనే కదా మనం చెప్పాలి. సో 5 టైమ్స్ అతను 50 టైమ్స్ విజిట్ చేసినప్పుడు 5 టైమ్స్ ఐడియల్‌గా ఉన్నాడు. సో 5/50 సో మనకు పర్సెంటేజ్ కావాలి కాబట్టి 100. సో ఇది 10% వచ్చింది. ఓకే. సో వర్కింగ్ టైమ్ ఎంత మరి? అంటే వర్కింగ్ టైమ్ ఈక్వల్ టు 45 అతను 50 టైమ్స్ విజిట్ చేశాడు. సో 45 టైమ్స్ అతను వర్క్ చేస్తూ ఉన్నాడు. మల్టిప్లైడ్ బై 100 ఈక్వల్ టు 90%. అంటే అతను 90% వర్కింగ్ టైమ్‌లో ఉన్నాడు. 10% ఐడిల్ టైమ్‌లో ఉన్నాడు. ఓకే. దాన్ని మనం హవర్స్‌లో కన్వర్ట్ చేస్తే ఐడిల్ టైమ్ ఇన్ ఏ డే ఆఫ్ 8 అవర్స్. సో మనం 8 అవర్స్ కదా కాలిక్యులేట్ చేస్తున్నాము. 8 అవర్స్‌లో ఎంత టైమ్ ఐడియల్‌గా ఉన్నాడు? అంటే 8 మల్టిప్లైడ్ బై 10%. సో 8 ఇంటూ 10% ఈక్వల్ టు 0.8 అవర్స్. సో అతను ఆ వర్కరు 0.8 అవర్స్ ఐడియల్‌గా ఉన్నాడు. మరి ఎంత వర్కింగ్ టైమ్ ఉన్నాడు? సో అది 90% ఇంటూ 8 అవర్స్ ఈక్వల్ టు 7.2 అవర్స్ అతను వర్క్ చేస్తూ ఉన్నాడు. అంటే ఒక టోటల్ 8 అవర్స్‌లో 7.2 అవర్స్ అతను వర్క్ చేస్తూ ఉన్నాడు. 0.8 అవర్స్ అతను ఐడియల్‌గా ఉన్నాడు. ఇది 50 టైమ్స్ మనం అబ్జర్వేషన్స్ తీసుకుంటే ఆ టైమ్ స్టడీ ఎవరైతే చేస్తున్నారో వర్క్ స్టడీ ఇంజినీర్ సో 50 టైమ్స్ అబ్జర్వేషన్ తీసుకుంటే మనకి ఆ వర్కర్ యొక్క వర్కింగ్ టైమ్ అనేది ఇలా వచ్చింది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే. సో మనం దీన్ని ఇందాక మనం చెప్పుకున్నాము. సో ఇక్కడ ప్రొడక్టివ్ వర్క్ 40% వచ్చింది గదా! మనం ఇందాక టేబుల్‌లో చూసుకుంటే అది 90% వచ్చింది. అండ్ రిమైనింగ్ మిగతా అంతా కూడా మనకి 10% వచ్చింది. సో ప్రొడక్టివిటీ వర్క్ 90 అండ్ ఇది 10 వచ్చిందనమాట. ఇందాక మనం చూసుకున్న టేబుల్ ప్రకారం. ఓకే. సో సెకండ్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే టైమ్ స్టడీ ఇంజినీర్స్ అబ్జర్వ్డ్ అన్ ఆపరేటర్. ఒక టైమ్ స్టడీ ఇంజినీర్ ఒక ఆపరేటర్‌ని అబ్జర్వ్ చేశారు 40 టైమ్స్. ఒక డేలో 40 టైమ్స్ అబ్జర్వ్ చేస్తే 30 టైమ్స్ హి వాస్ వర్కింగ్ ఆన్ మెషిన్. సో వెళ్ళినప్పుడు 30 టైమ్స్ ఆ మెషిన్ మీద వర్క్ చేస్తూ ఉన్నాడు. 2 టైమ్స్ హి హాస్ క్లీనింగ్ ది మెషిన్. 2 టైమ్స్ ఏం చేస్తున్నాడు? ఆ మెషిన్‌ని క్లీన్ చేస్తున్నాడు. 4 టైమ్స్ హి వాస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. సో 4 టైమ్స్ అతను ఏమీ చేయట్లేదు. 4 టైమ్స్ హి వాస్ అటెండింగ్ టు హిస్ పర్సనల్ నీడ్స్. సో 4 టైమ్స్ ఏం చేస్తున్నాడు అంటే అతని పర్సనల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి అటెండ్ చేస్తున్నాడు. అప్పుడు కాలిక్యులేట్ ది వర్క్ టైమ్ అండ్ టోటల్ ఐడియల్ టైమ్ ఆఫ్ ది ఆపరేటర్. సో అప్పుడు ఆ వర్క్‌కి ఏదైతే టైం ఉందో ఆ వర్కింగ్ టైము అండ్ ఐడియల్ టైం ఏదైతే ఉందో ఆ ఐడియల్ టైము ఆపరేటర్‌ది కాలిక్యులేట్ చేయమని ఇక్కడ అడుగుతున్నారు. సో వర్కింగ్ టైము మనం ఎన్నిసార్లు అబ్జర్వ్ చేశారు వర్క్ చేస్తున్నట్టు 40 టైమ్స్‌లో 30 టైమ్స్ వర్క్ చేస్తూ ఉన్నాడు. సో 30/100 సో మనకు పర్సెంటేజ్ కావాలి కాబట్టి 100 ఈక్వల్ టు 75%.
ఓకే. నెక్స్ట్ దాన్ని మనం 8 అవర్స్ కదా! సో, 8 అవర్స్ ఇన్ ఎ డేలో కాబట్టి 8 ఇంటూ దీని యొక్క 75% మల్టిప్లైడ్ చేస్తే 6 అవర్స్ అతను 8 అవర్స్‌లో 6 అవర్స్ వర్క్ చేస్తూ ఉన్నాడు. మరి ఐడియల్ టైమ్ ఎంత అంటే మనకి 4/40 ఇక్కడ ఏమీ చేయట్లేదు ఈ 4 టైమ్స్ మాత్రం. ఓకే. సో, అందుకోసమే 4/40 ఈక్వల్ టు 100 సారీ 4/40 ఇంటూ పర్సెంటేజ్. సో, 40 టైమ్స్‌లో అతను 4 టైమ్స్ ఐడియల్‌గా ఉన్నాడు. సో, అందుకోసమే అది 10% అయింది. సో, 8 అవర్స్‌లో 10% సో, 8 ఇంటూ 10/100 ఈక్వల్ టు 0.8 అవర్స్ అతను ఐడియల్‌గా ఉన్నారు. ఓకే. టైమ్ అవైల్డ్ ఫర్ హిస్ పర్సనల్ నీడ్స్. సో, అతను పర్సనల్ నీడ్స్ కోసం ఎంత టైమ్ చేశాడు? 4 టైమ్స్. సో, 4 టైమ్స్ అంటే 4/40. సో, 40 అంటే మనకి ఎంతొస్తుంది? 10%. సో, 10% కాబట్టి అగైన్ ఇది 0.8 అవర్స్ వస్తుంది. ఓకే. టైమ్ యుటిలైజ్డ్ ఫర్ క్లీనింగ్ ది మెషిన్. సో, ఎంత టైము అతను మెషిన్‌ని క్లీన్ చేయడానికి వాడాడు? సో, 2 టైమ్స్. సో, 2 టైమ్స్ అంటే 2/40 ఓకే. మల్టిప్లైడ్ బై 100 ఇంటూ 8 అవర్స్. సో, అది మనం కాలిక్యులేట్ చేసుకుంటే 0.4 అవర్స్ వస్తుంది. ఓకే. సో, ఇది ఒక ఆపరేటరు ఎంత వర్క్ చేస్తున్నాడు? ఎంత ఐడిల్ టైమ్‌లో ఉన్నాడు? అండ్ ఎంత అలవెన్స్‌లు అంటే మెషిన్ క్లీనింగ్‌కి అది ఎంత అలవెన్స్ ఉంది? అండ్ తన పర్సనల్ నీడ్స్‌కి ఎంత వాడాడు? సో, ఇలా మనం కాలిక్యులేట్ చేయొచ్చు. సో, ఈ యాక్యురసీ అనేది మనం చూసారు కదా! 40 టైమ్స్ తీసుకున్నాం. ఇన్ కేస్ 50 టైమ్స్ తీసుకుంటే ఇంకా యాక్యురేట్‌గా వస్తది. 60 అయితే ఇంకా యాక్యురేట్‌గా వస్తుంది. సో, అవి ఎన్ని అబ్జర్వేషన్స్ తీసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. సో, దీస్ ఫ్యాక్ట్స్ కెన్ బి కన్ఫర్మ్డ్ బై ఇంక్రీజింగ్ ది నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో, ఈ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా పర్ఫెక్ట్‌గా, యాక్యురేట్‌గా మనకు కావాలి అనుకుంటే దాని యొక్క అబ్జర్వేషన్స్ అనేవి పెంచుతూ ఉండాలి. సో, ఇది ఒక వర్క్ శాంప్లింగ్ యొక్క బేసిక్ ఎగ్జాంపుల్స్. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. లైక్ చేయండి. కామెంట్ చేయండి. సో, ప్రతి వీడియో కూడా మీకు యూజ్ అవుతుంది. సో, ప్రతి వీడియో కూడా మీరు చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.